Inter pass in students की practical learning and industrial exposure तो 100% placement इस्तुंदी I create degree college. హలో వ్యాస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మూగ జీవాల్లో ఎక్కువ ప్రేమ చూపించేది, విశ్వాసం కలిగేది ఏదంటే ఎవరైనా టక్కున చెప్పేది కుక్క గురించే. సో అటువంటి కుక్కలపై అమితమైన ప్రేమ పెంచుకొని సొంత బిడ్డలా సాకుతున్న వారు కూడా చాలా మంది ఉంటుంటారు. అయితే మరికొంతమంది వాటిలో ఉండే స్పెషాలిటీని, వాటిలో ఉండే నైపుణ్యాన్ని బయటికి తీసి వాటికంటూ కూడా ఒక ప్రత్యేక స్థానం ఉందని కూడా నిరూపిస్తున్నారు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి స్పెషల్ డాగ్ ట్రైనర్ హేమంత్ గారు. అసలు అవి చేసే వింతలు విడ్డూరాలు ఎలా ఉంటాయో ఒక్కసారి లైవ్ లో చూసేద్దాం పదండి. అవి చేసే విన్యాసాలు, వింతలు, విడ్డూరాలు, అంతేకాకుండా అవి స్పెషల్ గా ఈవెంట్స్ వెళ్ళాయంటే కంపల్సరిగా మెడల్స్ తేవలసిందే. ఎందుకంటే వీటికి ఇచ్చే ట్రైనర్ ట్రైనింగ్ అటువంటిది అనమాట. ఒకసారి మనం చూద్దాం లైవ్ లో. చూడండి ఎంత చక్కగా డాగ్ ట్రైనర్ అయినటువంటి హేమంత్ గారితో ఎంత చక్కగా ఆడుతున్నాయో. వాటి యొక్క స్పెషాలిటీస్ కూడా వారి మాటల్లోనే విందాం. ఒక్కసారి నాకు కూడా కాస్త డాగ్స్ అంటే భయమే, కానీ నేను వచ్చేసరికి అయితే ఏమీ అనలేదు. ఆయన ఇచ్చిన ట్రైనింగ్ అనుకుంటా. మాట్లాడేద్దాం. ఇక్కడ 4 పెట్స్ ఉన్నాయి. ఈ 4 పెట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటో కూడా లైవ్ లో తెలుసుకుందాం. హేమంత్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇవన్నీ ఏంటి, మీ ఫ్రెండ్సా లేదంటే మీ బ్రదర్సా? యాక్చువల్లీ పెట్స్ మనం అలానే చూస్తాం, బ్రదర్స్ అనుకోండి. బ్రదర్సే అనుకోండి. ఇవన్నీ కూడా తెలుగులో ఏమీ వింటం లేదు, మీరు స్పెషల్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు. అంటే కమాండ్స్ వేరే లాంగ్వేజ్, ఫ్రెంచ్ అలా యూస్ చేస్తున్నాం. ఓకే. ఇవన్నీ కూడా స్పెషల్ ఈవెంట్స్ కానీ కొన్ని టోర్నమెంట్ అలాంటివి వెళ్తుంటే పార్టిసిపేట్ చేయడానికి? ఇండియాలో మొత్తం ఆల్మోస్ట్ అక్కడికి ఎక్కడ పోతుంటే అక్కడ వెళ్తున్నాము. ఇవన్నీ ఎలా తీసుకెళ్తారు అంటే పర్టికులర్ గా ఆ సీజన్ కి కొన్ని డాగ్స్ అనేది తీసుకెళ్తాం. 1-2 డాగ్స్ అనుకోని కార్ లో వెళ్ళిపోతాం. ఈ 4 డాగ్స్ ని తీసుకుని వెళ్తారా? ఒక సీజన్ లో ఒక్కొక్కటి టైటిల్ కంప్లీట్ చేయడానికి సపోజ్ 1 డాగ్ 2 డాగ్స్ అలా తీసుకెళ్తున్నాను. అన్ని ఒకేసారి తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి ఏదో కొన్ని డాగ్స్ చూస్ చేసుకొని కొన్ని తీసుకెళ్తుంటాం అనమాట ఒక సీజన్ కి. ఇది జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్, అది బెల్జియన్ మెలినోస్. బెల్జియన్ మెలినోస్. మీరు ఎలా చెప్తే అలా చేస్తుంది ఇది. మీరు ఎవరిని అటాక్ చేయమంటే వాళ్ళని చేస్తుందా? అసలు ఎవరు ఇటువైపు వస్తారా? అంటే పర్లేదు, నేను ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు లేకుండా వస్తే మాత్రం మేము వెళ్ళడం కొంచెం కష్టమే. ఎస్. ఇందులో నాకు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నారు కదా. అసలు ఇది ఎప్పుడు ఒక టోర్నమెంట్ కి వెళ్ళడం గానీ ఎలాంటి మెడల్స్ తీసుకొచ్చింది, అక్కడ ఏం చేసింది ఇది అసలు? మ్యామ్, బెల్జియన్ మెలినోస్ అనేది ఒబీడియన్స్ కాంపిటీషన్ కి వెళ్తుంటది మ్యామ్. అది భువనేశ్వర్ లో లాస్ట్ ఇయర్ నేను బెస్ట్ హ్యాండ్లర్ కూడా గెలిచాను దాంతో. ఆల్మోస్ట్ C1, C2, C3, C4, C6 వరకు, C7 వరకు గెలిచింది అది. నెక్స్ట్ ఈ సీజన్ దాన్ని టైటిల్ కంపెనీ, ఇండియన్ ఛాంపియన్ టైటిల్ కంపెనీ చేద్దాం. ఎప్పుడు తీసుకొచ్చారు దాన్ని? నేను 2 months ఏజ్ అప్పుడు తెచ్చాను. 2 months ఏజ్. దానికి ట్రైన్ అప్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ నేను 1.5 year పట్టింది మ్యామ్ దానికి ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ చేయడానికి. ఇంకా నేర్చుకుంటున్నది మనం. లైఫ్ టైం ట్రైనింగ్ అన్నది లైఫ్ టైం ప్రాసెస్. రోజు అలా నేర్చుకున్న ఏదో ఒకటి నేర్పించవచ్చు మనం. ఏదో మనం వచ్చేయండి ఒక 5 minutes చేసి నేర్పించేసాం ఒక స్పాన్ లో అయిపోద్దంటే అలా కావదు. మన లైఫ్ టైమ్ లో ఏది నేర్పించినా నేర్చుకుంటా. డాగ్ అనేది వెరీ ఇంటెలిజెంట్. 1 day లో ఎంత టైం స్పెండ్ చేస్తారు వీటికి ట్రైనింగ్ కోసం? మ్యామ్, యాక్చువల్లీ ఒక డాగ్ కి థ్రెషోల్డ్ లిమిట్ ఉంటది మ్యామ్. అంటే అలా అరగంట గంట అలా కాకుండా డాగ్ లిమిట్ మనం అర్థం చేసుకోవాలి. ఇంత టైం అని ఉంటది. ఆ టైంలోనే మనం స్టాప్ చేసేయాలి ట్రైనింగ్. సో ప్రతి డాగ్ కి ఒక థ్రెషోల్డ్ లిమిట్ అని ఉంటది. సపోజ్ దీనికి ఇప్పుడు ట్రైనింగ్ చాలా ఎక్కువైంది, 1/2 hour 20 minutes వరకు చేయొచ్చు ట్రైనింగ్. న్యూ డాగ్స్ కన్నా అనుకోండి 5-10 minutes చాలు పర్ డే. దానికన్నా ఎక్సీడ్ అవ్వకూడదు నాకు తెలిసి. అంటే మీరు యూత్ కదా, అసలు స్పెషల్ గా ఈ డాగ్స్ ట్రైనింగ్ ఇటువైపు ఎందుకు వచ్చారు? నాకు చిన్నప్పటి నుంచి డాగ్స్ అంటే చాలా ప్యాషన్ మ్యామ్. సో ఇంజనీరింగ్ అయిన తర్వాత కోవిడ్ టైంలో ఏం చేయాలో తెలియక, నేను ఆల్రెడీ డాగ్స్ ఇష్టం కాబట్టి నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. అంటే ప్యాషన్. అండ్ వాటి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. అవును మ్యామ్, బాగా ఎక్కువ అవుతుంది. సో నాకు మీ డాగ్స్ లో ఒకటి, అంటే మీ బ్రదర్స్ లో ఒక బ్రదర్ ని దాని స్పెషాలిటీ అది ఏంటి, అసలు ఏం స్టంట్స్ చేస్తుందో చూడాలనుంది. ఒక దాన్ని పిలవండి. ఇందులో ఏదైనా పర్వాలేదు. అసలు అది చేసే స్పెషల్ మూమెంట్స్ కి మేము అవ్వక్కవాలి. యూనికా. యూనికా? ఫీమేల్ ఇది. ఇది మ్యామ్ నా ఫేవరెట్. యూనికా ఏం చేస్తా?
ఏం చెప్పినా అది చేస్తాను మ్యామ్. నేను అసలు కమాండ్ ఇవ్వండి మొత్తం మాక్సిమం అన్ని చేస్తుంది. అవునా? ఓకే. ఓకే. ఇది ఏం చేస్తుంది గోల్డెన్ రిట్రీవర్? ఇది యాక్చువల్లీ షో కి తీసుకున్నాం మేము. సో ఒబీడియన్స్ కాకుండా ఇది ఓన్లీ బ్రీడ్ టైప్ చూసి దీనికి ప్రైజ్ ఇస్తారన్నమాట. సో క్వాలిటీ చూసి ఇస్తారు దీనికి. ఇది అసలు ఏమి అల్లరి చేయవే ఇవేవి? మీరు ఉండేంత వరకు అల్లరి చేయ. మాక్సిమం డాగ్స్ అన్నది అల్లరి చేయ మ్యామ్. ఏంటంటే మనం అగ్రెసివ్ ఏమి ఉండవు. డాగ్స్ అన్నది అగ్రెసివ్ కాదు, మనం పెంచే బట్టే డాగ్స్ ఉంటారు అనమాట. సో అగ్రెసివ్ డాగ్ అన్నది అది ఫాల్ట్. అసలు ఓనర్ బట్టే డాగ్ అగ్రెసివ్ గా మారుతుంది. మనం దానికి టైం స్పెండ్ చేయాలి, వర్కౌట్ చేయించాలి, ట్రైన్ చేయాలి, అప్పుడే డాగ్స్ మన మాట చెప్పినవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు పట్టుకున్నారు కదా, అదేంటి అసలు? ఇది ఫోమ్ బాల్ మ్యామ్. ఇది సో ఇది ఇంపోర్టెడ్ ఫోమ్ బాల్ ఫ్రమ్ జర్మనీ. సో ఇండియాలో దొరకవు ఇవి. సో దీని మెటీరియల్ కూడా మనకి పర్టికులర్ గా వేరే ఉంటది, సాఫ్ట్ ఉంటది. డాగ్ చూ చేసినా దానికి చాలా జాకి చాలా బాగుంటది అనమాట. సో ఫోమ్ బాల్ ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది. సో దానికి డాగ్ మన టెన్నిస్ బాల్ అవన్నీ ఆడతాం కదా, అది వాడకూడదు మనం డాగ్స్ పళ్ళు పాడవుతాయి అనమాట. అది దీంతో ఏంటంటే ఇది చాలా లాస్టింగ్. మన కాస్ట్ ఉంటది కానీ మీకు ఈజీగా 3-4 years వచ్చేస్తుంది ఇది. ఎస్. ఇప్పుడు అది క్యాచ్ చేస్తుంది కదా ఇందాక, ఒకసారి మాకు లైవ్ లో చూపించండి. యూనికా. ఎస్. హౌస్ అంటే అవుట్ అని రిలీజ్ డాగ్ రిలీజ్ పట్టుకో అంటే అది సౌండ్ చేస్తా మ్యామ్ నేను. సో ఆ సౌండ్ ఏంటి అంత లాంగ్వేజ్ అది అంటే డాగ్ కి పర్టికులర్ లాంగ్వేజ్ అని ఉండదు ఏమి. మనం ఏం నేర్పిస్తామో దాన్ని బట్టి ఆ రిపిటేషన్స్ బట్టి దానికి డాగ్ అలా అలవాటు అవుతుంది అనమాట. ఓకే ఓకే. తనకి బాగా అది బాండింగ్ లా ఉంది. అంటే బాల్ అంటే టాయ్ డ్రైవ్ మనం పెంచాలి డాగ్ లో. సో టాయ్ డ్రైవ్ పెరిగితే అలా డాగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మిమ్మల్ని ఏమైనా చేస్తామనా ఏంటి? అది అసలు వదలటం లేదు. అంటే ఇష్టం మిమ్మల్ని అంటే ఎక్కడైనా లాంగ్ వెళ్తుంటారు కదా, కొన్ని డాగ్స్ నే పట్టుకెళ్తారు, మిస్ అవుతుంటాయా ఇవి? మిస్ అవుతాయి. కాకపోతే మా పేరెంట్స్ మా సిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి అంత మిస్ అవ్వవు. అల్లరి చేస్తాయి కదా ఇవి, అలుగుతుంటాయి కదా ఒక్కొక్కసారి, హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. అప్పుడు ఏంటంటే మనం బయటకి తీసుకెళ్ళడం గానీ, ఫేవరెట్ టాయ్ ఇవ్వడం గానీ, ఫుడ్ ఇవ్వడం గానీ అలా మంచిగా చేసుకోవాలి. అంటే 1-2 మెయింటైన్ చేయడమే కష్టము, కానీ వీటికి స్పెషల్ గా ఫుడ్ కావచ్చు, లేదంటే ఇంట్లో కూడా డాగ్స్ ఎక్కువగా ఉంటే వాటి యొక్క హెయిర్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నేను లోపల చూస్తే చాలా నీట్ గా ఉంది హౌస్ కూడా. ఎక్కడా కూడా డాగ్స్ పెంచిన ఇల్లులా ఏం కనిపించలేదు నాకైతే మాత్రం. ఇవి కూడా అసలు పెద్దగా అరవడం గానీ ఏం లేదు, చాలా కామ్ గోయింగ్ గా మీరు ఏం చెప్తే అది వెళ్తున్నాయి. సో రాడ్ విల్లర్ ఏం చేస్తుంది మ్యామ్? అది ఇండియన్ ఛాంపియన్ మ్యామ్. అది జర్మన్ అన్నమాట, జర్మన్ బ్రీడ్ అది. సో అది పర్టికులర్ గా జర్మన్ ఇంపోర్టెడ్ పేరెంట్స్ బోత్. సో మనం పర్టికులర్ గా ఇప్పుడు రాడ్స్ చూస్తుంటే పెద్ద హెడ్స్, రింకిల్స్ ఉంటాయి, పంచ్ ఫేసెస్ అంటారు, కానీ అలా ఉండకూడదు. రాట్ అన్నది, రాట్ ఈజ్ అ వర్కింగ్ డాగ్. సో అది ఎంత పని చేసినా అలకూడదు. సో ఇప్పుడు దాని స్నౌట్ చిన్న పంచ్ ఫేస్ అంటారు కదా, పంచ్ ఫేస్ అన్నది అది రాంగ్ అన్నమాట. డాగ్ అన్నది రాట్ ఇలా ఉండాలి, చాలా చబ్బీగా, ఇవన్నీ కూడా ఇలా హ్యాంగ్ అయిపోయినట్టు ఉంటే చూడగానే భయంకరంగా. దాంట్లో డిసడ్వాంటేజెస్ ఎక్కువ మ్యామ్. ఒకటి హీట్ కంట్రోల్ చేసుకోలేవు, అవి ఎక్కువ వర్క్ చేయలేవు. ఆ జా అన్నది జా ప్రాబ్లమ్స్ అంటే బైట్ ఉంటది కదా, మన బైట్ సిజర్ బైట్ ఉండాలి, ఆ బైట్ ఫాల్స్ వస్తాయి. మాక్సిమం ఫాల్స్ ఉంటాయి దాంట్లో డాగ్ కి. రాట్ అన్నది ఎప్పుడు పంచ్ ఫేస్, రింకిల్స్ ఉండకూడదు, ఇప్పుడు డ్రై ఫేస్ ఉండాలి. అది చేస్తుందా? కొన్ని చేస్తుంది మ్యామ్. అది రిగార్ ఎస్ ఆసి 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 రిగార్ కుషే స్టే ఫూస్ ఎస్ ఫూస్ కుషే కుషే స్టే ఎస్ వెరీ గుడ్ ఎస్ ఎస్ వెరీ గుడ్. దీని ఫేవరెట్ బాల్ దాని ఫేవరెట్ బాల్ మ్యామ్. దీనికి హౌస్ హౌస్ దీని ప్రతి దానికి ఒక ఫేవరెట్ బాల్ ఉంటది. దీని ఫేవరెట్ బాల్ ఇది, దాంది వేరు, దీనికి వేరే. దీనికి కాంగ్ అని ఉంటది మ్యామ్, కాంగ్ ఇష్టం.
ప్రతి డాగ్ కి పర్టికులర్ టాయ్ వేరే వేరే ఉంటుంది అనమాట. ఆ జర్మన్ షెపర్డ్ కూడా డిఫరెంట్ గా ఉంది, చాలా కామ్ గా ఉంది. తను చేస్తుందా? అది షో డాగ్ మ్యామ్. షో డాగ్. అది షో డాగ్. షో డాగ్ అంటే ఏం చేస్తుంది? షో డాగ్ అంటే ఏంటంటే యానటమీ, హెయిర్ క్వాలిటీ దాన్ని బట్టి మనం డాగ్ కి జడ్జ్ చేస్తుంటారు అనమాట. సో దాంట్లో నంబర్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి, దాంట్లో ద బెస్ట్ వాళ్ళు చూస్ చేసి జడ్జ్ బట్టి దాంట్లోనే గెలుస్తుంటాయి. ఇవన్నీ కూడా మెడల్స్ తీసుకొచ్చాయి. అవును మ్యామ్. అన్ని. అవును. వీడెన్ని తీసుకొచ్చాడు మ్యామ్? అందరికన్నా గెలిచిందే ఇదే మ్యామ్ డాగ్. సో ఒబీడియన్స్ లో నేను మాక్సిమం ఎక్కువ గెలుస్తాను. ఫీమేల్ ఎక్కువ తీసుకొచ్చింది. ఫీమేల్ తను కూడా శక్తి ఎక్కువ. యాక్చువల్లీ ఫీమేల్ మేల్స్ కన్నా ఫీమేల్ బాండింగ్ ఎక్కువ. ఫస్ట్ టైం ఓనర్స్ కి యూనికా ఏరేస్ దాన్ని పట్టుకుని ఏమన్నారు యూనిక్ ఏరిస్ దా. సో ఫస్ట్ టైం డాగ్ ఓనర్స్ కి ఏంటంటే ఇది గోల్డెన్ రిట్రీవర్స్, ల్యాబ్స్ పెంచుకోవాలి. దాంట్లో ఇంకేంటంటే ఫీమేల్స్ అయితే బెస్ట్. ఏదైనా మీ ఫస్ట్ అందరూ ఫీమేల్స్ పెంచకూడదు ప్రాబ్లమ్స్ అంటారు, కానీ ఫీమేల్ బాండింగ్ చాలా బాగుంటది మేల్స్ కన్నా. ఓనర్ ప్రతి బాండింగ్ ఎక్కువ, గార్డింగ్ చాలా బాగా చేస్తాయి ఫీమేల్స్. ఎక్కువ మేల్స్ తో వచ్చే ప్రాబ్లమ్స్ ఫీమేల్ తో అసలు ఉండవు. ఫీమేల్ అంటే ఈ పీరియడ్స్ అవి ఆ ప్రాబ్లం కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కాకపోతే మీకు ఫీమేల్స్ ఏంటంటే 6 months ఒకసారి వస్తుంది, ఒక 1 week ఉంటది. మేల్స్ ఏంటంటే ఇయర్ మొత్తం మీకు కష్టం ఉంటది. సో ఫీమేల్సే బెస్ట్ నాకు తెలిసిందంటే. ఇంకా బాండింగ్ అంతా మీ ఏం ట్రైనింగ్ కూడా ఫీమేల్స్ చాలా బాగా చేస్తాయి. చాలా యాక్టివ్ ఉంటాయి మేల్ మీద. చూస్తున్నాం కదా, రాగానే ఫస్ట్ తిని అన్ని స్టంట్స్ చేస్తుంది, డామినేట్ చేసేసింది వాటి. వాడు ఏం చేస్తున్నాడు, వీడికి అసలు షేక్ హ్యాండ్ గానీ అలాంటివి ఏమి ఉండవు. అది షో డాగ్స్ మ్యామ్. షో డాగ్. ఇంకా అంటే మీకు అన్నిటిలో కల్లా ఫస్ట్ అసలు డాగ్ ని పెంచేటప్పుడు మనకు స్పెషల్ బాండ్ ఉంటుంది. అది ఏ డాగ్ అయినా అది ఏ బ్రీడ్ అయినా. ఫస్ట్ డాగ్ అంటే ఏ ఏజ్ లో తీసుకున్నారు? నేను ఫస్ట్ డాగ్ అంటే నేను ఒక 14 years అప్పుడు తీసుకున్నాను ఫస్ట్ డాగ్. దాని తర్వాత అలా పెంచుదామనే తీసుకున్నాను, జస్ట్ పెంచుదాం అనేది తీసుకున్నాను. జస్ట్ నార్మల్ పెట్ షాప్ లోకి వెళ్ళి తీసుకున్నాను. సో అప్పటి నుంచి ఇంకా ఈ డాగ్ ట్రైనింగ్ అనేది మీరు కూడా ట్రైన్ అయ్యి వస్తారా? యాక్చువల్లీ సెమినార్స్ ఉంటాయి మ్యామ్. నేను పర్టికులర్ గా ఇన్ని రోజులు నేర్చుకున్నానని ఏం లేదు, సెమినార్స్ వీడియోస్ చూసే నేను నేర్చుకున్నాను. వీడియోస్ చూసి వాటి లాంగ్వేజ్ అన్ని. అవును. డాగ్ ఏంటంటే ట్రైనింగ్ అంటారు కదా, ట్రైనింగ్ అంటే డాగ్ అండర్స్టాండింగ్ చేసి ఆ డాగ్ ని అర్థం చేసుకోవాలి బాగా మనం. సో డాగ్ ని ఒక్కసారి అర్థం చేసుకుంటా ట్రైనింగ్ అనేది ఈజీ. సో ట్రైనింగ్ షుడ్ బి ఫన్ ఫర్ ద డాగ్. అవి మనం కొట్టేసి బలవంతంగా ప్రెషర్ ఇచ్చి నేర్పించకుండా ఏదో ఒక దానికి మనం ఫుడ్ డ్రైవ్ కానీ ప్రే డ్రైవ్ కానీ దాన్ని ఇన్వాల్వ్ చేసి దాంతో ట్రైనింగ్ చేస్తే మనకు చాలా ఈజీ ట్రైనింగ్ అయిపోతుంది, అసలు కష్టం ఉండదు మనకి. అసలు యాక్చువల్లీ చార్లీ మూవీ అనుకుంటా, చార్లీ మూవీలో చూస్తే అబ్బా డాగ్స్ ఇంత బాగా ట్రైన్ అవుతాయా ఇలా చెప్పింది చేస్తారని. ఆ తర్వాత నుండి కొన్ని మనం కూడా వీడియోస్ లో చూస్తాం, కానీ ఇప్పుడు నేనైతే లైవ్ లో చూస్తున్నాం. యాక్చువల్లీ ఇలా రావాలి అంటే ఇటువైపు భయపడాలి, ముక్కలు జీరేస్తాయేమో అని, కానీ ఇలా వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఎన్ని ఉంటాయి ఇంట్లో మొత్తం అన్ని డాగ్స్? నా ఇంట్లోనైతే 7 dogs ఉంటాయి. 7 dogs ఉంటాయి. నా ఓన్ డాగ్స్ అయితే 12 dogs ఉంటాయి. 12 dogs ఉంటాయి. 12 dogs. సో దాంట్లో మేల్స్ ఫీమేల్స్ అన్ని మేల్స్ కూడా ఎలా గుర్తుంటే ఇన్ని నేమ్స్ మీకు? ఈ 12 dogs నేమ్స్ చెప్పండి. దీని పేరు యూనికా మ్యామ్. యూనికా, రిగా, జియా, ఏరిస్, టోగో అని ఉంది, సింబా అని ఉంది, ఫేత్ అని ఉంది. టోగో ఏ బ్రీడ్? అది అమెరికన్ బుల్లి. అమెరికన్ బుల్లి. అవి కొంచెం షై ఇంట్లో ఉంటాయి. షై వాటికి కూడా చాలా ఫ్రెండ్లీ. మేమున్నామని షయ్యా లేదంటే నార్మల్ కూడా షయ్యే, కాకపోతే ఫ్రెండ్లీ చాలా. అమెరికన్ బుల్లి అగ్రెసివ్ అంటారు కదా, మీకు చూపిస్తాను. అసలు చాలా ఫ్రెండ్లీ, మీతో చాలా ఫ్రెండ్లీ ఆడుకుంటాయి. అసలు అన్ని డాగ్స్ అనేది అగ్రెసివ్ ఏం లేవు మనకి. ఇవి అన్ని కూడా ఎండ ఎక్కువైతే కాస్త ఇబ్బంది పడతాయి కదా, వాటి టెంపరేచర్ ఎక్కువ అయ్యే టైం ఏసీలోనే ఉంటాయి. 100% ఏసీ అయితే ఉండాలి. సమ్మర్ లో వీటికి సంరక్షించడం ఎక్కువ పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. చాలా ప్రాసెస్. మేము బయటన అసలు ఈ సమ్మర్ లో తీయకూడదు ఎక్కువ, ఏసీ మెయింటైన్ చేయాలి. ఏసీ లేకపోతే అట్లీస్ట్ కూలర్ అయినా ఉండాలి సమ్మర్ లో. పీక్ సమ్మర్ కదా, కూలర్స్ మినిమం ఒక కూలర్ లేకపోతే కష్టం. మీరు డాగ్ ని పెంచేద్దాం, ఎక్కడో కట్టేద్దాం, చెట్టు కింద పెట్టేద్దాం అంటే అలా అవ్వదు. సో ఒకసారి డాగ్ ని తీసుకున్నారంటే అది పెద్ద రెస్పాన్సిబిలిటీ, అది లేకపోతే పెంచకూడదు డాగ్ ని. మీ ఇంట్రెస్ట్ ఓకే, మరి పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు? అసలు స్టార్టింగ్ లోనైతే మా డాడీకి ఇష్టం, మమ్మీకి అసలు ఇష్టం ఉండదు.
తర్వాత అంటే ఇప్పుడు మా మదర్ కి డాడీకి మా చెల్లి అందరికన్నా నాకన్నా ఎక్కువ మా సిస్టర్ కి చాలా ఇష్టం అనమాట. సో మా ఫ్యామిలీలో అందరికి ఇష్టం కాబట్టి ఇలా లేకపోతే ఒక్కరికి ఇష్టం లేకపోయినా చాలా కష్టం అవుతుంది. చాలా అంటే ఇబ్బంది పడతారు కదా. ఒక్క డాగ్ ని మనం ఇంట్లో చూసుకోవడానికే కాస్త వాటికి ఫుడ్ ప్రిపరేషన్ కానీ వాటిని బయటికి తిప్పడానికి కానీ కాస్త ఇబ్బంది ఫీల్ అవుతాం. కానీ ఇన్ని డాగ్స్ దాదాపు 12 డాగ్స్ అంటున్నారు కదా, అసలు ఏవి ఎక్కడ గోల్ చేయలేదు, అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ లా ఉంది ఇల్లు చూస్తుంటే. వీటి అంటే సీజన్ బట్టి మెయింటెనెన్స్, వర్షాకాలం అవన్నీ కాస్త ఇబ్బందేనా? అవును మ్యామ్, వర్షాకాలంలో టిక్స్ ఎక్కువ ఉంటాయి మనకి డాగ్స్. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మిడ్ సమ్మర్ నుంచి స్టార్ట్ అవుతుంటాయి. సో మనం అలా మెయింటైన్ చేసుకోవాలి. కోట్ కండిషన్ కి వేరే మెడిసిన్ వేసుకొని, డైట్ ఆల్టరేషన్ చేసుకొని, రెగ్యులర్ గ్రూమింగ్ ఉండాలన్నమాట. ఎవ్రీ డే మనం బ్రష్ కొట్టాలి మినిమం ఒక 5-10 minutes ప్రతి డాగ్ కి. బాతింగ్ ఉంటది 15 days కి ఒకసారి, 10 days కి ఒకసారి బాత్ చేయించుకోవాలి. రెగ్యులర్ బాతింగ్ అంటే ఎవ్రీడే చేయిస్తారు బాతింగ్, అలా చేయించకూడదు. దాని కోట్ లో ఆయిల్స్ ఉంటాయి, ఆయిల్ పోద్ది అనమాట. సో మనం 10 days కి మినిమం ఒక వీక్ కి చేయించుకుంటే బెస్ట్. చాలా మంది పొద్దున్న సాయంత్రం 2 పూటలు చేసేసి తన్ని అంటే వాళ్ళ కేర్ వాళ్ళు బాగా ఇంకా ఎక్కువ ప్రేమ ఎమోషన్ పెంచుకోవడం వల్ల అలా చేస్తారు. ఒక డాగ్ కి పర్ మంత్ ఎస్టిమేటెడ్ గా ఎంత మీరు స్పెండ్ చేస్తారు? మీరు స్పెండ్ చేస్తారు? సో 12 dogs ఉన్నాయి కాబట్టి నాకు లంసమ్ చెప్తున్నా. లంసమ్ అంటే ఒక డాగ్ కి పర్ 3,000 to 5,000 అలా అవుతుంది మ్యామ్ ఒక పర్ మంత్. వాటి ఫుడ్ మెయింటెనెన్స్, కేర్ మొత్తం అన్ని, ఇవన్నిటి కూడా వ్యాక్సినేషన్ అవన్నీ అసలు అన్నిటికీ ఒకసారి వ్యాక్సినేషనా లేదంటే వాటికి కూడా 1 month కి ఇది 1 month కి అసలు అది ఎలా మీరు బయటికి వాటిని షోకి తీసుకువెళ్ళడమే కాకుండా వీటి ఇక్కడ మెయింటెనెన్స్ అసలు మీకు ఎలా అది అడ్జస్ట్ అవుతుంది? అసలు ఎలా అవన్నీ గుర్తుంటున్నాయి కూడా? అంటే మ్యామ్ నేను ఒక డైరీ టైప్ మెయింటైన్ చేసుకుంటాను అనమాట. సో దాంట్లో డేట్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి డాగ్ ఈ డాగ్ కి ఇయర్ ఈ డేట్ అప్పుడు చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ మనం ఫాలో అవ్వాలి. వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏమంటే రెగ్యులర్ గా ఉండాలి మనకి, స్కిప్ చేయకూడదు. మనం మన రెగ్యులర్ గా ఒక సింగిల్ వెట్ తో మనం అలా ఉంటే మనకి తనకి కోఆర్డినేషన్ కూడా ఉండాలి. కాకపోతే మనం మెయింటైన్ చేయాలి మనం డేట్స్ కరెక్ట్ గా. వేసుకుంటాయా వ్యాక్సిన్? ఈజీగా, అస్సలు అల్లరి చేయము. డాక్టర్ ఈజీగా వేసి వెళ్ళిపోతారు. అవి ఒకవేళ ఎప్పుడైనా సిక్ అయితే ఎలా మీకు అంటే చెప్తాయి వాటి బాధని, మన దగ్గరకు వచ్చేసి పడుకుంటూ పోతాయి అమాయకంగా. ఆ రోజంతా కూడా మనకి ఇంకా ఏదో మనసులో అయితే మాత్రం ఉంటుంది, ఎందుకంటే మా ఇంట్లో కూడా డాగ్ ఉంది, ఏదో చెప్తుంది అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎలా ఇదే ప్రాబ్లమ్ అని ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు? మ్యామ్ యాక్చువల్లీ ఏంటంటే డాగ్ సిక్ అయిందంటే ఫస్ట్ సైన్ డాగ్ తినడం మానేస్తుంది. ఓకే. ఆర్ యాక్టివిటీ ఫాస్ట్ ఉన్నది డల్ అయిపోతుంది అది డాగ్. సో కొన్ని వచ్చి వోకల్ గా చెప్తుంటాయి నాకు బాగాలేవని. సో మనం చిన్నవన్నీ డాగ్ తో బాండింగ్ ఉంటే మనం చెప్పచ్చు. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే డాగ్ తో బాండ్ అవ్వాలి మనం. ఏదో వదిలేసాం పెంచేసాం అని కాకుండా డాగ్ తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటే మీకు ప్రతిదీ మీకు అర్థమైపోద్ది అనమాట డాగ్. సో డాగే మీకు చెప్తుంది. సో అలా అర్థం చేసుకోవాలి మనం. లేకపోతే మీ వెట్ ఉన్నారు, ఏమైనా డౌట్ వచ్చినా వెట్ ని కన్సల్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్. సో వెట్ ని కన్సల్ట్ చేయకుండా మన సొంతంగా మెడిసిన్స్ అన్నది వేయకూడదు, ఎప్పుడు వేయకూడదు. సో మీకు డౌట్ ఉందంటే వెట్ కన్సల్ట్ చేయండి. ఇప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని చూసిన తర్వాత, మీ షోస్ చూసిన తర్వాత వాళ్ళ యొక్క డాగ్ ని సేమ్ ఇలానే మాకు కూడా కావాలి అంటే మీకు ఇచ్చేస్తే మీరు అలా ట్రైన్ చేస్తారా? యాక్చువల్లీ మ్యామ్ నాకు బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. సో యాక్చువల్లీ 3-4 months తర్వాత పప్పీని ఇస్తే చాలా బెస్ట్ టైం అది ట్రైనింగ్ కి. సో నా దగ్గర ఒక 3 months ట్రైన్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తుంటాను అనమాట. సో వాళ్ళు వచ్చి నా దగ్గర ప్రాక్టీస్ కూడా చేసుకుంటే ఇంకా మంచిది మీతో పాటు. సో అది డాగ్ అన్నది ప్రోగ్రామ్ చేసి ఇచ్చేయడం కాకుండా వాళ్ళు నాతో ఇన్వాల్వ్ అయ్యి ట్రైనింగ్ లో ఉంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంటాయి అనమాట డాగ్ తో. పెట్ షో అంటే షోలో అసలు ఏమేమి ఉంటాయి ఈవెంట్స్ అనేది? మనకి ఎలా అంటే ఫ్యాషన్ షో ఉందనుకోండి, దాన్ని ఒకలా చూస్తాము. వీటిలో అసలు జడ్జెస్ ఏమేమి చేయమంటారు, ఏ స్టంట్స్ చేయమంటారు? యాక్చువల్లీ ఇండియాలో 2 ఉంటాయి మ్యామ్. ఒకటి ఒబీడియన్స్ రింగ్ ఒకటి ఉంటుంది, ఒక షో రింగ్ అని ఉంటది. సో ఒబీడియన్స్ లో అంటే మన KCI లో C1, C2, C3, C4, C5, C6, C7 క్లాసెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి ప్రతి క్లాస్ లోని ఈ క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట, ఇన్ని ఫుల్ఫిల్ చేయాలని. సో ఒబీడియన్స్ ట్రైనింగ్ లో దాన్ని బట్టి గెలుస్తాం. షో వచ్చేదానికి మొత్తం కంప్లీట్ డిఫరెంట్. దాంట్లో బ్లడ్ లైన్, డాగ్ అనాటమీ, బైట్, ప్యాస్టన్స్ అవన్నీ చూసి మన చాలా నాలెడ్జబుల్ జడ్జెస్ అబ్రాడ్ నుంచి కూడా వస్తుంటారు అనమాట. దాంట్లోనే
క్లాస్ లోని ఆ పర్టికులర్ మేల్ కి వేరే క్లాస్, ఫీమేల్ వేరే క్లాస్ అవుద్ది. దాన్ని బట్టి మేల్ సెలెక్ట్ చేస్తారు, ఒక ఫీమేల్ సెలెక్ట్ చేస్తారు. దాన్ని ఓవరాల్ చాలా పెద్ద ప్రాసెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బానే కొన్ని ఏంటంటే పెట్ ఓనర్స్ దగ్గర బానే పార్టిసిపేట్ చేస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత మారం చేస్తే కొంచెం మన సహనాన్ని కూడా పరీక్షిస్తుంటాయి. అంతమందిని చూసేసరికి ఒకసారి అవి కూడా షై ఫీల్ అవ్వడం, అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? నాకేంటంటే ఫస్ట్ నేను ఇక్కడే ప్రిపేర్ అవుతాను. సో నేనేంటంటే ప్రతి ఎన్వైరన్మెంట్ కి దాన్ని అలవాటు చేస్తుంటాను. ఓన్లీ ఇంట్లో ట్రైన్ కాకుండా పార్క్ తీసుకెళ్ళడం, స్టేషన్ తీసుకెళ్ళడం. సో వేరియస్ ఎన్వైరన్మెంట్స్ మనం ముందే డాగ్ కి అర్థం చేయిస్తే అక్కడ ప్రాబ్లం ఉండదు మనకి. సో మనం ఇక్కడ డైరెక్ట్ గా అక్కడే మనం ట్రై చేస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ తీసుకొని లాంగ్ టూర్ అంటే ఎక్కడికి వెళ్ళారు? బాగా మీకు గుర్తుండిపోయే షో అంటే ఏంటి? ఇంకా దాని తర్వాత నాకు బెస్ట్ షో ఇంకొకటి లేదు అంటే? మేము లాస్ట్ ఇయర్ భువనేశ్వర్ వెళ్ళాను. సో భువనేశ్వర్ లో చాలా గెలిచాను. దాంట్లో బెస్ట్ హ్యాండ్లర్ కూడా వచ్చింది నాకు ఆ షోలో. సో అది నా వన్ ఆఫ్ ద మెమరబుల్ షోస్ నాకు. సో అదే నా డెబ్యూ షో కూడా అనొచ్చు ఒబీడియన్స్ లో. నా ఫస్ట్ షో దాంట్లో 3 క్లాసెస్ విన్ అయ్యాను. దాంట్లో బెస్ట్ హ్యాండ్లర్ అని వచ్చింది నాకు. చాలా మంది పోలీసులు గుర్తుపట్టారు నన్ను. సో ఆ షో అన్నది నాకు చాలా. ఇప్పుడు పోలీస్ డాగ్స్ ట్రైనింగ్ కి ఈ డాగ్స్ ట్రైనింగ్ కి ఏంటి తేడా? అండ్ మేము పోలీస్ డాగ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ట్రైనింగ్. సో మనం ఏంటంటే దీన్ని బట్టి సో మనం ఏంటంటే ఆర్టికల్ బేస్డ్ రివార్డ్ బేస్డ్ ట్రైనింగ్ చేస్తాం అన్నమాట. కాకపోతే పోలీస్ ట్రైనింగ్ అన్నది ఇంకా మంచిది కాబట్టి వాళ్ళు ఏంటంటే రియల్ లైఫ్ సినేరియోస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో దట్ బాంబ్స్ డిటెక్షన్ గాని. అవును. సో రియల్ లైఫ్ సినేరియోస్ అంటే అక్కడ ఇంకా డాగ్ ఇంకా హై లెవెల్ లో పనిచేయాలి. సో వన్ ఆఫ్ ద బెస్ట్. ఇంకా నేను కొన్ని ఆర్పిఎఫ్స్ కూడా డాగ్స్ ట్రైన్ చేసి ఇచ్చాను నేను. సో నాకు తెలుసు ఆ సినేరియో అన్నది వాళ్ళకి డాగ్ చాలా లెంత్ వరకు పనిచేయాలి. అంటే 1 hour 2 hours మేబీ 3-4 hours వరకు డాగ్ వర్క్ చేయాలన్నమాట పోలీస్ డాగ్స్ అయితే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి బాంబ్ డిటెక్షన్ గానీ, గాంజా మనం రీసెంట్ గా చూడొచ్చు. రుద్ర ఒక డాగ్, పోలీస్ డాగ్ ఏంటంటే తన ప్రశంసలు కూడా అందుకుంది. గాంజా ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో ఆయన పట్టుకొని. సో ఇవి కూడా అలాంటివి మీరు చెప్తే చేస్తారు. స్మెల్ డిటెక్షన్ కేసీఐ కాంపిటీషన్ లో మనకి ఓనర్ సెంట్ అని ఉంటది. సో నా సెంట్ రుమాల్ పెట్టేసి కర్చీఫ్ అది ఆ రుమాల్ తీసుకురావాలి. సో నంబర్ ఆఫ్ రుమాల్స్ ఉంటాయి, ప్రతి వేరే డీకాయ్ సెంట్స్ ఉంటాయి, దాంట్లో తేవాలి. సో అది వన్ ఆఫ్ ద స్టార్టింగ్ అన్నమాట బేసిక్. సో మనం అలాగే దాన్ని కూడా నార్కోటిక్స్ గానీ మనం ఎక్స్ప్లోజివ్స్ గానీ అలవాటు చేస్తుంటే డాగ్ డిటెక్ట్ చేస్తుంటది. అయితే ఇక్కడున్న మీ బ్రదర్స్ కి ఏ లాంగ్వేజెస్ వచ్చు? మ్యామ్ మన ఇంట్లో ఏం మాట్లాడుకుంటాం అన్ని అర్థం అవుతాయి డాగ్స్ కి. తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. అంటే మాలా చాలా మనుషుల కన్నా ఇవే నయం. చక్కగా లాంగ్వేజ్ నేర్చుకుంటాయి, ప్రేమగా ఉంటాయి. మరి కొంతమంది అంటే మనం ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి, పెట్ యానిమల్స్ ని పెంచుతున్నారు కానీ వాటి వల్ల ఇబ్బందులు, అంటే మన ఇంట్లో ఉన్న డాగ్స్ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బందులు జరగవు. కానీ ఏదైనా వేరే వాళ్ళు డాగ్స్ అనేసరికి మనకి కాస్త బాధ అనిపిస్తుంది కదా. ఈ మధ్య రీసెంట్ గా ఫుడ్ పెట్టడం తప్ప అనేసని, అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కరికి ఉంటుందిలేండి. ఎందుకంటే కొన్ని డాగ్స్ కూడా అగ్రెసివ్ గా అటాక్ చేస్తున్నారు, హ్యాబిట్స్ వచ్చేస్తుంది. సో డాగ్స్ గురించి అలాంటి వార్తలు వినేటప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుంది? దట్స్ వెరీ సాడ్నింగ్ న్యూస్ మ్యామ్. యాక్చువల్లీ డాగ్స్ తప్పే ఉండదు, దాంట్లో ఓనర్స్ ఫాల్ట్ ఎక్కువ ఉంటది. సో ఒక్క డాగ్ వలన మనం మిగతా అన్ని డాగ్స్ ని జడ్జ్ చేస్తా ఉన్నాం అన్నమాట. సో ఫస్ట్ ఓనర్స్ కి అవేర్నెస్ కావాలి. సో ఓనర్స్ కి ఎలా ట్రైన్ చేయాలి, ఎలా పెంచాలి, ఎలా ఉంచాలి అని ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అన్నదే రావు. మళ్ళీ మిగతా ఏంటంటే ఈ మున్సిపాలిటీ ద్వారా డ్రైవ్స్ ఎక్కువ కండక్ట్ చేయాలి, అవేర్నెస్ ఎక్కువ కండక్ట్ చేయాలి. మన అలా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అసలు ఉండరు. చాలా స్మాల్ ప్రాబ్లం కాదు, మనం చాలా హ్యూజ్ గా దీన్ని తీసుకుంటున్నాం అనమాట. బయటికి వెళ్ళి రాగానే ఇవన్నీ కూడా ఒకసారి ప్రేమతో పిలిచేసి వాటిని ఇలా నివరిస్తే అప్పుడు నిద్ర పట్టుద్దా మీకు? స్ట్రెస్ రిలీఫ్ మ్యామ్ ఇవన్నీ. ఇవి లేకపోతే నాకు అసలు ఆ రోజు గడవదు నాకు. సో ఇవన్నీ మరి వీటి వల్ల స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళలేము, అంటే ఇంట్లో ఫ్యామిలీ అకేషన్స్ కూడా కొన్ని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ మూమెంట్స్ అని, లాంగ్ టూర్స్ గానీ ఎక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే వీటి కోసం కంపల్సరిగా రోజులో ఏదో ఒక గంటైనా వీటికి మనం కనపడాలి, మన పేరెంట్స్ గానీ. సో ఆ ఇబ్బందులు అయితే ఉంటాయా? అది యాంగ్జైటీ అంటారు మ్యామ్ దానికి. సో డాగ్స్ కి ఏంటంటే స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తుండాలి, మనం లేకుండా ఉండడం. సో 1 hour 2 hours డ్యూరేషన్ పెంచుతుంటే డాగ్ కి మనం బయటికి వెళ్ళి రావడం పర్లేదు, ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మీరు లాంగ్ టూర్ వెళ్ళాలనుకున్నా మన బోర్డింగ్ సెంటర్స్ ఉన్నాయి, మీరు అక్కడ ఇచ్చేయచ్చు, పర్లేదు.
హ్యాపీగా అన్ని డాగ్స్ ఇలా ఉన్నాయో నా బోర్డింగ్ సెంటర్ లో కూడా అన్ని ఆడుతుంటాయి. సో ప్రాబ్లం ఉండదు. ఏంటి ఇవి ఎక్కువ ఫుడ్ ఏమి ఇష్టంగా తింటాయి? మీ ఫుడ్ డాగ్స్ అంటే నాన్ వెజ్ చికెన్ బాగా తింటాయి. చికెన్ ఉండాలి 100%. కంపల్సరిగా డైలీ చికెన్? నాది 100% డైలీ చికెన్ ఉంటుంది మ్యామ్. డాగ్ ఫుడ్ ఉంటుంది మ్యామ్. సీజన్ బట్టి డాగ్ ఫుడ్ చికెన్ అన్నది ఫిష్ యాడ్ చేస్తుంటాం. సో రెగ్యులర్ గా చికెన్ కాకుండా మనం ఫిష్ యాడ్ చేయొచ్చు. వెజ్ తినవా? వెజ్ తిన్నవా అంటే మనం అలర్ట్ చేస్తే తింటాం. అంటే వెజ్ పెట్టేసరికి కొంచెం ఇలా మొహం తిప్పుతాయి, మూతి తిప్పుతాయి, కళ్ళు ఇలా చూస్తాయి కదా, కంపేర్ టు వెజ్. నాన్ వెజ్ కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు అర్థమైందా పేరెంటింగ్ ఎంత కష్టమో మీకు? మీరు యూత్, మీ పేరెంట్స్ మిమ్మల్ని పెంచేటప్పుడు ఎంత కష్టపడ్డారో, అంటే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ అవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు అర్థమవుతుందా వీటిని చూస్తే? పెంచిన తర్వాత కంపల్సరీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఎమోషన్స్ కూడా ఒక చైల్డ్ లాగే. ఆ చైల్డ్ ఎమోషన్స్ డాగ్స్ ఎమోషన్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీటికి ఫ్రెండ్సే? అందరూ వీళ్ళంతా కూడా నైబర్స్? వీళ్ళెవరిని అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమి అందరికి అలవాటే, వచ్చి ఆడుకుంటారు, బాల్ ఇస్తారు, అలా ఏమి ఉండదు. డాగ్ కి ఒకసారి పోల్చేసిందంటే హ్యూమన్ ని ఇంకొక ఇప్పుడు మర్చిపోదు మేము. అది మన ఓనర్ గా మనం ఉంటాం కాబట్టి అస్సలు ఇంకేం. ఇప్పుడు నేను వచ్చాను, తర్వాత మీరు లేనప్పుడు వస్తే నా పరిస్థితి ఏంటి? అరుస్తాయి అరుస్తాయి, అప్పుడు మేము భయపడి వెళ్ళాలి అంతే. డాగ్ కాబట్టి ఆల్మోస్ట్ వాచ్మెన్. అంతే. యా, నిజంగా అంటే డాగ్స్ ని పెంచుకుంటే మనం ఎంత స్ట్రెస్ గానీ, ఎంత బాధ అన్ని మొత్తం మర్చిపోతాం కదా, అందులో మాత్రం నో డౌట్. ఓకే, నాకు ఒకసారి మీ 12 డాగ్స్ అన్నారు కదా, మీ సైన్యాన్ని నేను చూడాలి. ఓకేనా? అంటే అందులో ఇవైతే మాత్రం మాకు ఫ్రెండ్లీగా ఉన్నాయి. మీరు అందులో నుండి ఒక KGF డాగ్ అలా వస్తుంటే అవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తారో ఈ ప్రెమిసెస్ లో మేము గేట్ అవతల నుండి షూట్ చేసుకుంటాం. ఓకేనా? యా. సరియు గర్ల్. వీటి కోసం స్పెషల్ గా ఇల్లు తీసుకున్నారా? మొత్తం 12 డాగ్స్, ముందు ఒక 4, తర్వాత ఒక 2, తర్వాత సింబా వచ్చింది, తర్వాత ఇవే మీ ప్రపంచం కాదు. మరి వచ్చే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా? మీరంటే పెట్ లవర్, నెక్స్ట్ మీ లైఫ్ లోకి వచ్చే అమ్మాయి, నేను అటు రావచ్చా? మరి వచ్చే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా? ఇంకా ఆలోచించలేదు, ఇంకా వస్తుంది. అందుకోసం ప్లానింగ్ లేదు. వీటి కోసం ఆలోచించి వచ్చే అమ్మాయి ప్రేమ అంటే మీకన్నా ప్రేమగా చూడాలి. అంతేనా? మీరు ఎంత ప్రేమగా చూస్తున్నారో దానికన్నా మీరు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మాయి కూడా డబుల్ పెట్ లవర్, అంటే ఇంకా మీకన్నా ప్రేమ చూసే పెట్ లవర్ అమ్మాయి వస్తే మీకు ఓకే. అంతేనా? అయితే మంచి అమ్మాయి రావాలి ఈ మంచి మనసు కోసం. అదే విధంగా వీటి అన్నిటిని కూడా హ్యాండిల్ చేయడానికి ఒక చక్కని వదినమ్మ రావాలని మేమైతే కోరుకుంటున్నాం. దీనికి హెల్త్ ప్రాబ్లం ఏంటి అంటే? ఓల్డ్ కాబట్టి ఐస్ కనబడవు, కళ్ళు కనబడ, స్లో అయింది. మిగతా అంతా యాక్టివ్. ఫస్ట్ బాండింగ్ దీంతోనేనా? సింబా ఓల్డ్ అయిపోతే వదిలేస్తుంటారు, అలా కాకుండా లైఫ్ లాంగ్. చాలా మంది ఓల్డ్ అయితే బయట వదిలేయడము, కొంచెం ఇబ్బంది పెట్టేస్తారు డాగ్. అన్ని సంవత్సరాలు ప్రేమగా చూసుకొని దాన్ని లాస్ట్ స్టేజ్ లో మాత్రం నరకం చూపిస్తారు కొంతమంది. దీనికి ఏంటి మువ్వలు అన్ని స్పెషల్ గా కట్టారు, దాని మూమెంట్ తెలియాలనా? చాలా బాండింగ్ ఎక్కువ, మూమెంట్ తెలియాలని, రాత్రికి ఎక్కడైనా ఉన్నా తెలియాలని. దీనికి అసలు ఏం కనపడదా? అసలు ఏం కనపడదు. తిను చేస్తుందా స్టంట్స్? ముందు చేసేది, ఏజ్ అయిపోవడం. ఓకే. పాప మీరు పిల్లగానే బాగా వచ్చింది, ఓపిక లేకపోయినా. తిని కూడా ఎన్వి లవరా? నాన్ వెజ్ అందరూ ఏజ్ లో కూడా బాగా తింటారు. యాక్చువల్లీ ఎక్కువ డాగ్స్ కి లైఫ్ స్పాన్ పెరగాలంటే ఏం చేస్తారు? యాక్టివ్ ఉండాలి డాగ్. ఎస్ వియర్స్, చూసారు కదా హేమంత్ గారి దగ్గర ఉన్నటువంటి స్పెషల్ బ్రీడ్స్, అదే విధంగా అవి చేసే స్పెషల్ ఈవెంట్స్ అండ్ అదే విధంగా అవి తీసుకొచ్చిన మెడల్స్ అన్ని కూడా చూస్తుంటే వావ్ అనాలి అనిపిస్తుంది కదా. అసలు ఎంత చక్కగా ఫ్రెండ్లీగా వాటితోటే ప్రపంచం, ఇంకా వేరే ప్రపంచంతో మాకు సంబంధం లేదని ఆ స్పెషల్ డాగ్ ట్రైనర్ హేమంత్ ఫ్యామిలీ అంతా కూడా వాటితో మింగిల్ అయిపోయింది. నిజంగా వీటిని చూస్తుంటే ఇంతకన్నా విశ్వాసం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూపించేవి ఇంకేవి ఉండవు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనుషుల్లోనే
కుళ్ళు కుతంత్రాలు కుట్రలు అన్నీ ఎక్కువైపోయాయి. కానీ పట్టెడు అన్నం పెడితే చాలు, వాటిని ప్రేమగా చూసుకుంటే చాలు. అవి చూపించే ప్రేమ ఎలా ఉంటుందో లైవ్ లో చూస్తున్నారు కదా. మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.